హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ అండ్ ఆర్ఎం జాబ్ రిక్రూట్మెంట్ అయితే ఒకటి రిలీజ్ అయింది ఈ 2025 కి గాను. సో 12th కంప్లీట్ చేసి జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి డైరెక్ట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గోల్డెన్ ఛాన్స్ అయితే అందిస్తోంది. సో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టోటల్ గా మనం చూసుకున్నట్లయితే 1121 వేకెన్సీస్ అయితే ఉన్నాయనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే మంచి శాలరీ ఉంటుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఇక్కడ జాబ్స్ రావడం వల్ల ఒక మంచి ఛాన్స్ అనేది చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏంటి అంటే, మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లో ఇంటర్మీడియట్ లో 60% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి. అండ్ దానికి సంబంధించిన ట్రేడ్ లో 10th+ ITI అనేది మీరు పాస్ అయి ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్, అండ్ దీనికోసం గాను ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు 25 years ఏజ్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ దీనికోసం అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ SC ST వాళ్ళకి 5 years అండ్ PWBD వాళ్ళకి 10 years అనేది యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్ ఈ పోస్టులకి గాను లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ చూసుకుంటే 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించే HRA, DA, ట్రావెల్ ఎలవెన్స్, మెడికల్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి అయితే అప్లై అవుతాయి అనేసి కూడా చెప్తున్నారు. అండ్ మనం ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే August 24th నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే September 23rd. ఈ డేట్ లో మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే SC, ST, PWBD అండ్ ఉమెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్ గా ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీలో అయితే అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ డిస్ట్రిక్ట్స్ లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు అప్లై చేసినప్పుడే ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా సెలెక్ట్ చేసేసుకోండి నియర్ బై. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటో, సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి కాపీలు అయితే రెడీగా ఉంచుకోండి. అండ్ ఒక పోస్ట్కి ఒకసారి అప్లై చేయాలి, 2 పోస్టులకి అప్లై చేసుకోవడానికి కూడా ఉంది. సో బట్ ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి విడివిడిగా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ ట్రాఫిక్ పోలీస్ నోటిఫికేషన్ ఇది 10+2 క్వాలిఫికేషన్స్తోనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ శాలరీస్ కూడా బాగున్నాయి. అండ్ లాస్ట్ డేట్ ఒకసారి గుర్తు చేసుకోండి, September 23rd. మీరు ఈ డేట్ లోపల అయితే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.